హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ జీడిఎస్ ఏపీ తెలంగాణ కలిపి 2900 ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, ప్రమోషన్స్ ఎన్ని సంవత్సరాలకు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేటువంటి డీటెయిల్స్తో పాటు మిగిలినటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మనకి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది పాన్ ఇండియా వైడ్గా అన్ని సర్కిల్స్ నుంచి రిలీజ్ అవ్వడం వల్ల ఒక్కోసారి మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లేదు. సో వెబ్సైట్ ఓపెన్ కాకపోతే ఇది ఫేక్ అని చెప్పేసి అనుకోవద్దు. సో మనకి ఇది అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి సర్కిల్స్ వైజ్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఇవి. సో మీరు ఎర్లీ మార్నింగ్ కానీ లేదా లేట్ నైట్లో కానీ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, మీ యొక్క అప్లికేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతాయి. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియో చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ జాబ్లో ఎంత కష్టపడినా కూడా మీ జాబ్కి 2 years గ్యాప్ వచ్చినట్లయితే గతంలో మీరు పడిన కష్టాన్నంతా కూడా వారు మర్చిపోతారు. ఈ విషయంలో వర్కింగ్ మామ్స్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో నిషా గుప్తా అనేటువంటి ఒక అమ్మాయి గురించి చెప్తాను. తాను తల్లి అయిన 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత డైమండ్స్ ఆన్ కాల్ అనేటువంటి సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ని పొందడం జరిగింది. 10 సంవత్సరాల కెరియర్ గ్యాప్ వచ్చినా కూడా తాను ఈ పర్టికులర్ సంస్థలో జాబ్ని పొందడం జరిగింది. నిషా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 2011లో ఒక బాబు పుట్టడం వల్ల బాబుని చూసుకోవాల్సి వచ్చింది. అందువల్ల గత జాబ్ని వదిలేసి ట్యూషన్స్ చెప్పింది. తర్వాత 10 సంవత్సరాల కెరియర్ గ్యాప్ ఉన్న రెజ్యూమే చూపిస్తే ఏ కంపెనీలు కూడా జాబ్ ఇవ్వలేదు. ఫైనల్గా తాను రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకొని ఒక సింపుల్ టెస్ట్ రాసి డైమండ్స్ ఆన్ కాల్ అనేటువంటి కంపెనీలో ఈ యొక్క బీడీఈ జాబ్ని పొందడం జరిగింది. నిషా ప్రతి వర్కింగ్ మామ్కి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఒక సింపుల్ టెస్ట్ రాసి రీలెవల్ ప్లాట్ఫామ్ ద్వారా జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీరు 1 లేదా అంతకంటే ఎక్కువ డివిజన్స్కి అప్లై చేయొచ్చా లేదనేది చాలామందికి డౌట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్లోనే ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సెలక్షన్ ఆఫ్ డివిజన్ అండ్ ఎక్సర్సైజింగ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్ క్యాన్ సెలెక్ట్ ఓన్లీ 1 డివిజన్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగిందండి. సో మీరు 1 డివిజన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ 1 డివిజన్కి మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు. ఆ డివిజన్లో మనకి చాలా పోస్టులు అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించి మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 1, 2, 3, 4 అని చెప్పేసి ఈ విధంగా మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఏంటనేది చూస్తారు. సో దానికి ఆ ఇచ్చినటువంటి ఆ ఏరియాలో ఆ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్లో మీతో పాటు ఇంకా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరిలో మీకే కనుక ఎక్కువ మార్కులు ఉన్నట్లయితే మీకు ఆ పర్టికులర్ ఏరియాలో మీరు ఇచ్చినటువంటి ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మీకు జాబ్ వస్తుంది. ఒకవేళ మీకు మంచి మెరిట్ మార్క్స్ ఆ పర్టికులర్ ఏరియాలో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి ఏరియాలో లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ చూస్తారు, ఆ తర్వాత థర్డ్ చూస్తారు, ఆ తర్వాత ఫోర్త్ చూస్తారు. ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్సెస్ని బట్టి చూడడం జరుగుతుంది. అయితే మీరు 1 డివిజన్కి మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోగలరు. నెంబర్ ఆఫ్ డివిజన్స్ మోర్ దాన్ 1 అయితే మీరు సెలెక్ట్ చేసుకోలేరు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఎగ్జాంపుల్స్లో ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఆప్ట్స్ ఫర్ 5 పోస్ట్స్ విత్ ప్రిఫరెన్స్ post 1, post 2, post 3, post 4, post 5, etc. and selected as meritorious in more than 1 post, the first post in the order of preference against which he or she is found most suitable will be offered and the candidate for all the remaining posts will be ఫోర్టిఫైడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు పెట్టుకున్నటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్లో ఒక 5 పెట్టుకున్నారనుకోండి, అందులో మీకు ఏదైతే మీరు పెట్టుకున్నటువంటి ఒక ప్రిఫరెన్స్కి సంబంధించి మీకు ఎక్కువ మార్కులు ఉన్నాయి అని చెప్పేసి భావించి మీకు జాబ్ వచ్చిందో మిగిలినటువంటి 4 కూడా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు ఓన్లీ ఒకదానికి మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అయితే ఆ పర్టికులర్ ఏరియాలో జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే ఇచ్చారు. సో ఓన్లీ 1 డివిజన్కి మాత్రమే మీరు అప్లికేషన్స్ అయితే పోస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోగలరు. పోస్టల్ జీడిఎస్ ద్వారా మనకి 3 types ఆఫ్ పోస్టులని భర్తీ చేస్తారండి. ఒకటి వచ్చేసి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, సెకండ్ వన్ వచ్చేసి ఏబీపీఎం అంటారు, అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్.
తర్వాత వచ్చేసి డాక్ సేవక్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ ద్వారా మనల్ని భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎంకి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ ఐపీబీపీకి సంబంధించిన బ్యాంక్స్ ఉంటాయి కదా, అలాగే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఈ పోస్ట్ ఆఫీసులు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి మీరు ఆఫ్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ మీకు ఒక స్మార్ట్ ఫోన్స్ లేదా మొబైల్ డివైజెస్ అలాగే హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అని చెప్పేసి ఇస్తారు. వాటిని మీరు కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అది మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇంకా అదర్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా కూడా త్రూ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా మీరు ఐపీబీపీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ లేదా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే పోస్టల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, వారు ఇచ్చేటువంటి సేవలు, సో మేము ఇలాంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్తున్నాము, ఇలాంటి లోన్స్ ఇస్తున్నాం, సంథింగ్ ఉంటాయి కదా సర్వీసెస్. అలాగే పోస్టల్ ప్రొడక్ట్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినవి కావచ్చు లేదా ఓల్డ్వి కావచ్చు, వాటన్నిటినీ కూడా మీరు పనిచేస్తున్నటువంటి ఆ పర్టికులర్ విలేజ్లో కానీ లేదా గ్రామ పంచాయతీలో కానీ అక్కడ ఉన్నటువంటి ఏరియాలో వారికి తెలిసే విధంగా చేసి వారు ఆ సేవలను వినియోగించుకునే విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించిన సర్వీసెస్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బ్యాంక్స్లో అకౌంట్స్ ఓపెన్ చేసేలాగా చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే కొన్ని రికార్డ్స్ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు కొన్ని డివైజెస్ ఇస్తారు, ఆ డివైజెస్ని కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా. అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హ్యాస్ ది ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్మూత్ అండ్ టైమ్లీ ఫంక్షనింగ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మీకు ఏదైతే పోస్ట్ ఆఫీసులో మీకు జాబ్ అయితే ఇస్తారో సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ మెయింటెనెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా మీ మీదే ఉంటుంది. అలాగే మీ సూపర్వైజర్స్ ఇచ్చేటువంటి అదర్ వర్క్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఐపీఓ, ఏఎస్పీఓ, ఎస్పీఓస్, ఎస్ఎస్పీఓస్ అని చెప్పేసి ఈ విధంగా మీకు కొన్ని సూపర్వైజర్స్ ఇచ్చేటువంటి వర్క్స్ కూడా మీరు చేయాలన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎంకి సంబంధించినటువంటి వర్క్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే సో దీనికి సంబంధించి స్టాంప్స్ అలాగే స్టేషనరీస్, పోస్ట్కి సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ యొక్క స్టాంపుల్ని స్టేషనరీస్ని మీరు సేల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు కొన్ని మెయిల్స్ అనేవి వస్తాయి. సో ఆ మెయిల్స్ని మీరు ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి డోర్ స్టెప్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐపీపీబీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, డిపాజిట్స్, పేమెంట్స్ ఇవన్నీ కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇన్ కౌంటర్ డ్యూటీస్ యూజింగ్ హ్యాండ్ హెల్డ్ డివైస్ ఆర్ మొబైల్ డివైస్ ఆర్ స్మార్ట్ ఫోన్స్తో మీరు వారు ఇచ్చినటువంటి డివైజెస్తో కొన్ని కౌంటర్ డ్యూటీస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత మార్కెటింగ్ ఆఫ్ పోస్టల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అలాగే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మీరు ఆ పర్టికులర్ విలేజ్లో సేమ్ లైక్ బీపీఎం ఏ విధంగా ఇది చేస్తాడో ఆ విధంగా మీరు చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. అలాగే సూపర్వైజర్స్ ఇచ్చేటువంటి, సుపీరియర్స్ ఇచ్చేటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు చేయాలి. ఇంకా డాక్ సేవకి సంబంధించి చూసుకున్నట్లయితే సేల్స్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీస్, కన్వేయన్స్ అని చెప్పేసి సేమ్ మనకి బీపీఎం అండ్ ఏబీపీఎంకి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉందో అదే మెన్షన్ చేశారు. ఇంకా డాక్ సేవక్స్ మే హ్యావ్ టు వర్క్ ఇన్ సార్టింగ్ ఆఫీసెస్ ఆఫ్ రైల్వే మెయిల్ సర్వీసెస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. రైల్వే నుంచి వచ్చేటువంటి మెయిల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటన్ని కూడా సార్ట్ చేయడం అంటే సపరేట్ చేయడం లాంటివి మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే డాక్ సేవక్స్ ఇన్ మెయిల్ ఆఫీసెస్ అండ్ బిజినెస్ ఆఫీసెస్ విల్ హ్యాండిల్ రిసీవింగ్ అండ్ డిస్పాచింగ్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్, ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ బ్యాగ్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి ఆ యొక్క బ్యాగ్స్ని మీరు రిసీవ్ చేసుకోవడం, వాటిని డిస్పాచ్ చేయడం, పంపించడం లాంటివి చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి వర్క్ ప్రొఫైల్ అనేది ఈ 3 రకాల పోస్టులకి సంబంధించి ఉంటుంది. అయితే శాలరీ వచ్చేసి మీరు మినిమం 4 గంటలు పనిచేసినందుకు గాను మీకు ఇక్కడ 10,000 నుంచి 12,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందని మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు బీపీఎంకి సంబంధించి మీరు 4 గంటల పాటు పనిచేస్తే 12,000 రూపాయలు ఇస్తారు. లెవెల్ 1 కింద మనకి ఇక్కడ శాలరీస్ అయితే ఉంటాయి. ఏబీపీఎం లేదా డాక్ సేవకి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు 4 గంటలు మినిమం పనిచేస్తే 10,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జాబ్ చేస్తూనే మీరు అదర్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో మంచి జాబే, కాకపోతే శాలరీ తక్కువగా ఉంటుంది. మీరు కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రమోషన్స్ అయితే ఉంటాయి. ఆ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయని చూద్దాము. మీరు జీడిఎస్గా జాబ్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత అదే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి జీడిఎస్ కంటే పై పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలకు అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలాగా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాము. సో జీడిఎస్గా మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఒక 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ ఎ జీడిఎస్గా మీరు అదే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించినటువంటి పోస్టులకి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి యొక్క జీడిఎస్లకి ఎగ్జామినేషన్ పెడతారు. సో ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు మీరు పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ ఉంటాయి. ఇందులో కాంపిటేటివ్ క్వాలిఫైయింగ్ అని చెప్పేసి ఉంటుంది, ఇంకా క్వాలిఫైయింగ్ అని చెప్పేసి ఇంకొక ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్స్ ఈ 2 పేపర్స్ రాసి మీరు కనుక క్వాలిఫై అయినట్లయితే
మీకు జీడీఎస్ నుంచి ఎంటీఎస్గా ప్రమోషన్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మీరు జీడీఎస్గా మినిమం ఒక 3 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఈ యొక్క ఎంటీఎస్కి సంబంధించినటువంటి జాబ్ రోల్కి అప్లై చేసుకోవడానికి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అదే మీరు జీడీఎస్ నుంచి పోస్ట్ మ్యాన్గా కానీ లేదా మెయిల్ గార్డ్గా కానీ మీరు ఆ పర్టికులర్ పొజిషన్కి వెళ్ళాలి అంటే మీరు అట్లీస్ట్ గ్రామీణ డాక్ సేవక్గా జీడీఎస్గా అట్లీస్ట్ 5 ఇయర్స్ పాటు పనిచేయాల్సి ఉంటుంది. సో 5 ఇయర్స్ పాటు పనిచేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి కాంపిటేటివ్ అని చెప్పేసి ఇచ్చారు, ఇది క్వాలిఫైయింగ్లో ఉంటుంది. ఎగ్జామ్ 2 వచ్చేసి క్వాలిఫైయింగ్ అని చెప్పేసి ఇంకొక ఎగ్జామినేషన్ ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఈ 3 ఎగ్జామ్స్లో మీరు కనుక క్వాలిఫై అయితే మీరు అప్పుడు పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్కి సంబంధించినటువంటి పొజిషన్కి ఫ్రమ్ జీడీఎస్ టు మెయిల్ గార్డ్ వరకు లేదా పోస్ట్ మ్యాన్ వరకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో మీరు ఈ పొజిషన్కి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మీరు జీడీఎస్గా 5 సంవత్సరాల పాటు పనిచేయాలి. తర్వాత జీడీఎస్ నుంచి మీరు పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్, యాక్చువల్గా ఈ జాబ్స్ మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ద్వారా ఎవ్రీ ఇయర్ భర్తీ చేస్తారు. సో వీటికి స్టార్టింగ్ శాలరీనే 35,000 నుంచి 40,000 వరకు ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ జాబ్స్కి మీరు వెళ్ళాలి అంటే ఈ పర్టికులర్ జాబ్స్కి ఆ పొజిషన్స్కి మీరు వెళ్ళాలి అంటే మీరు మినిమం 5 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనేది చేసి ఉండాలి. అలాగే మీ యొక్క ఏజ్ అనేది 40 ఇయర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్కి మీరు అపియర్ అవ్వాలి అంటే డిపార్ట్మెంటల్ టెస్ట్లకి సో మీకు మినిమం 5 ఇయర్స్ సర్వీస్ అయితే చేసి ఉండాలి. అలాగే 40 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి అప్లై చేసి ఆ పర్టికులర్ పొజిషన్కి వెళ్ళవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 3 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి కాంపిటేటివ్, పేపర్ 2 వచ్చేసి క్వాలిఫైయింగ్, పేపర్ 3 వచ్చేసి టెస్ట్ అనమాట, అంటే డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 3 టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీరు ఈ యొక్క సార్టింగ్ అసిస్టెంట్ లేదా పోస్టల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ద్వారా ఎవ్రీ ఇయర్ భర్తీ చేసేటువంటి ఈ పర్టికులర్ పోస్టుల యొక్క పొజిషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇన్ని సంవత్సరాలు 5 ఇయర్స్ పాటు సర్వీస్ ఉండాలి అండ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. సో ఈ విధంగా ప్రమోషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే మీరు కొన్ని సంవత్సరాలు సర్వీస్ అయితే చేయాలి, అట్లీస్ట్ 3 సంవత్సరాలు సర్వీస్ అయినా ఉండాలి మీకు ప్రమోషన్ రావాలి అంటే. అది కూడా ప్రమోషన్ రావాలి అంటే ఎగ్జామినేషన్ రాస్తేనే మీకు ప్రమోషన్ అయితే వస్తుంది క్వాలిఫై అయితే. సో ఈ విధంగా ప్రమోషన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటి డౌట్ అయితే చాలామందికి ఉంది. యాక్చువల్గా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదండి. మీరు ఎడిట్ చేసుకోవడానికి ఫ్యూచర్లో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే మీకు ఛాన్స్ ఇవ్వదు. మీరు అప్లై చేసుకునేటప్పుడే సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ అని చెప్పేసి ఉంటుంది. ఆ ప్రివ్యూపై క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదనేది 1 బై 1 స్టెప్ బై స్టెప్ మీరు చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పేసి మీకు అనిపిస్తే అప్పుడు మీరు సబ్మిట్ చేసి మీరు ప్రింట్అవుట్ అయితే అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది తప్ప మీరు ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి అయితే ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు. ఫ్యూచర్లో పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వదన్నమాట. కాబట్టి మీరు అప్లికేషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మీరు మంచిగా చేసుకోవాలి అనుకుంటే మొబైల్లో చేయండి, లేదా సిస్టమ్ ఉంటే సిస్టంలో చేసుకోండి, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆల్రెడీ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కావచ్చు లేదా సెలక్షన్ ప్రాసెస్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేది మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ కంప్లీటెడ్ బై 15/11/2022 అని చెప్పేసి ఇచ్చారు. సో నవంబర్ 15వ తేదీ నాటికి మనకి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రిజల్ట్స్ కూడా మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ జూన్ 5th అయిపోయిన తర్వాత ఒక 2 months లోపే రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకి ఆగస్ట్ లోపే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే అప్లికేషన్స్ ఫర్ విచ్ ఈమెయిల్ ఆర్ SMS నోటిఫికేషన్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ ఎట్ టు బి సెంట్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ పెండింగ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సచ్ అప్లికేషన్స్ షల్ హ్యావ్ నో రైట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్టర్ 15/11/2022 విత్ రెస్పెక్ట్ టు హీజ్ ఆర్ హర్ అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిటెడ్ అగైన్స్ట్ దిస్ నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈమెయిల్స్ అండ్ SMS అనేవి పంపించడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి యొక్క నోటిఫికేషన్ యొక్క రిక్రూట్మెంట్ నవంబర్ 15th నాటికి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో రిజల్ట్స్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన 2 monthsలోనే వచ్చేస్తాయి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఇంకా వీరికి జాబ్లో లొకేషన్ చూపించడం కానీ ఇవన్నీ కూడా నవంబర్ 15th అయితే అయిపోతుంది. సో ఇవి డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.